నమస్కారం అండి, నా పేరు అరుణ్ రెడ్డి. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ అరుణ్ రెడ్డి టెక్ ఫర్ యూ. ఈరోజు మన టాపిక్ వచ్చేసి బార్ చార్ట్ మరియు కాలం చార్ట్ అండి. సో చూద్దామా ఈ బార్ చార్ట్ అంటే ఏంటి, కాలం చార్ట్ అంటే ఏంటో. రైట్. సో మన టాపిక్ ఇవాళ బార్ అండ్ కాలం చార్ట్ కదా. సో ఈ వీడియో చూడబోయే ముందు మీరు కనుక నా వీడియోని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే, లేదా మీరు పవర్ బిఐ నేర్చుకోవాలనుకుంటే నా ఛానల్ ప్లేలిస్ట్లోకి వెళ్తే అక్కడ మీకు పవర్ బిఐ ఇన్ తెలుగు అనే ప్లేలిస్ట్ కనిపిస్తుందండి. దాంట్లో మిగతా వీడియోస్ అవైలబుల్ అయ్యి. సో పవర్ బిఐ కాకుండా మీకు పైథాన్ కానీ లేదా డేటాబేస్ కానీ, ఓకే, లేదా మీరు ఎక్సెల్, అడ్వాన్స్ ఎక్సెల్, విబిఏ కానీ, ఎంఎస్ వర్డ్ కానీ నేర్చుకోవాలనుకుంటే నా ఛానల్ ప్లేలిస్ట్లోకి వెళ్తే అక్కడ మిగతా వీడియోస్ యొక్క ప్లేలిస్ట్ ఉంటుంది. అందులో మిగతా వీడియోస్ అవైలబుల్ అయి ఉంటాయి. సో వెళ్దాం మన టాపిక్కి. రైట్. వీడియో స్టార్ట్ చేసే ముందు చాలామంది నాకు రిక్వెస్ట్ చేస్తున్నారు రెగ్యులర్గా వీడియోస్ పెట్టమని. సో కొద్దిగా బిజీ షెడ్యూల్ వల్ల మ్యాక్సిమం ట్రై చేస్తున్నాను. ఓకే, సో మ్యాక్సిమం 2 to 3 డేస్కి ఒక వీడియో అన్న ట్రై చేస్తున్నాను అండి. కొద్దిగా కుదరట్లేదు. సో మ్యాక్సిమం ట్రై చేస్తాను. రెగ్యులర్గా అయితే 2 డేస్ కన్నా ఒక వీడియో చేయడానికి ట్రై చేస్తాను. సో అలాగే కొందరు ప్రాక్టీస్ చేయడానికి ప్రాక్టీస్ నోట్స్ పెట్టమన్నారు. ఓకే, సో నేనేం అనుకుంటున్నానంటే, సో ఇలాగ లింక్ పెట్టి అది సరిగా డౌన్లోడ్ అవ్వకపోవడం ఇలాంటి ప్రాబ్లమ్స్ కూడా వచ్చాయి ఇంతకుముందు. సో నేనేం చేస్తానంటే డైరెక్ట్లు నేను ఆన్లైన్లో గూగుల్లోకి వెళ్ళి నీకు ఎలా డౌన్లోడ్ చేయాలో ఒక శాంపుల్ ఫైల్ ఎలా డౌన్లోడ్ చేయాలో చూపిస్తాను. సో అదే ఫైల్ పైన నేను చేస్తాను, మీరు కూడా ప్రాక్టీస్ చేసుకోవచ్చు. ఓకేనా. రైట్. నేను ఇప్పుడు ఒక గూగుల్ సర్చ్ ఓపెన్ చేశానండి వెబ్సైట్లో. సో దీనిలోకి వెళ్ళి నేను సింపుల్గా ఏమంటానంటే డౌన్లోడ్ శాంపుల్ ఎక్సెల్ ఫైల్ విత్ ఎక్సెల్ ఫైల్ ఫర్ పవర్ బిఐ అని కొడతారు. ఇలా కొట్టినప్పుడు మీరు చూడొచ్చు ఇక్కడ powerbidocs.com ఈ వెబ్సైట్. ఇక్కడికి దీన్ని ఓపెన్ చేయండి. దీనిలో మనకి శాంపుల్ ఫైల్స్ ఉంటాయి కొన్ని. ఓకే, సో మీరు ఇక్కడ వెళ్ళి ఇక్కడ చూడండి గ్లోబల్ సూపర్ స్టోర్ డాటా సెట్ ఉంది కదా. సో దీన్ని నేను డౌన్లోడ్ చేస్తాను. దీనిపైన మీరు ప్రాక్టీస్ చేయండి, నేను కూడా చేస్తాను. ఓకే, సో ఇవన్నీ లింక్స్ ఉన్నాయి చూడండి. ఏదైనా క్లిక్ చేస్తే మనకి ఆ పర్టికులర్ ఫైల్ డౌన్లోడ్ అవుతుంది. దానిపైన మనం పవర్ బిఐ పైన ప్రాక్టీస్ చేసుకోవచ్చు. ఓకే, సో నేను ఇప్పుడు గ్లోబల్ సూపర్ స్టోర్ ఉంది కదా, దీనిపైన క్లిక్ చేస్తాను. రైట్. సో మెల్లగా డౌన్లోడ్ అవుతుంది. రైట్. సో డౌన్లోడ్ కంప్లీట్ అయింది. సో చూద్దామా. రైట్. సో ఒకసారి నేను మీకు డౌన్లోడ్స్లో వెళ్ళి చూపిస్తాను. ఓకే, సో డౌన్లోడ్లో వెళ్తే ఇక్కడ చూడండి గ్లోబల్ సూపర్ స్టోర్ 2016. ఓకే, సో ఈ ఫైల్ అనేది డౌన్లోడ్ అయింది. దీన్ని ఓపెన్ చేసి కూడా చూపిస్తాను మీకు. ఓకే, రైట్. సో దీనిలో వచ్చేసి మనకి చూడండి ఆర్డర్స్, రిటర్న్, పీపుల్. సో ఇలా 3 షీట్స్ ఉన్నాయండి. ఓకే, సో ఈ 3 షీట్స్ పైన మనం ఇప్పుడు బార్ చార్ట్ మరియు కాలం చార్ట్ చేయబోతున్నాం. సో చూద్దామా. రైట్. సో దీన్ని నేను మినిమైజ్ చేస్తాను. సో మళ్ళీ మన పవర్ బిఐ ఓపెన్ చేద్దాం. సో ఇక్కడ ఇంపోర్ట్ డాటా ఫ్రమ్ ఎక్సెల్ ఉంది కదా, దీనిపైన క్లిక్ చేద్దాం. ఓకే, సో ఇక్కడ చూడండి ఓపెన్ చేయగానే వచ్చింది. లేదా మనం డౌన్లోడ్స్కి వెళ్ళినా ఇక్కడ కనిపిస్తుంది చూడండి. సో దీనిపైన క్లిక్ చేసి ఓపెన్ అని కొడతాను. ఓకే, సో ఓపెన్ అని కొట్టినప్పుడు జనరల్గా మనకి ఫస్ట్ లోడ్ ట్రాన్స్ఫార్మ్ అని వస్తుంది కదా. రైట్. లోడ్ అంటే యాజ్ ఇట్ ఈస్గా లోడ్ అవ్వడం అండి. ఓకే, సో ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఏమైనా చేంజెస్ చేయాలనుకుంటే ట్రాన్స్ఫార్మ్ యూజ్ చేయొచ్చు. ఓకే, సో నేను ఇక్కడ 3 షీట్స్ సెలెక్ట్ చేసుకుంటాను. సో ట్రాన్స్ఫార్మ్ డాటా అంటే ఇప్పటివరకు మనం చూడలే కదా, ఒకసారి దీన్ని కూడా చూద్దాం. ఇందులో ట్రాన్స్ఫార్మ్ డాటా అని క్లిక్ చేస్తాను. క్లిక్ చేయగానే మనకి ఇక్కడ చూడండి ఒక విండో ఓపెన్ అవుతుంది. సో ఈ విండో వచ్చేసి పవర్ క్వెరీ ఎడిటర్ అంటారు. రైట్. సో ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఇక్కడ ఆర్డర్లో చూడొచ్చు హెడ్డింగ్స్ ఉన్నాయి. రో ఐడి, ఆర్డర్ డేట్, షిప్ డేట్, ఇలా. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఏదన్నా ఒక కాలం డిలీట్ చేయాలనుకున్నాను. ఫర్ ఎగ్జాంపుల్ రీజన్ ఉంది కదా. ఓకే, ఈ రీజన్ని నేను డిలీట్ చేద్దాం. సో నేను ఏం చేస్తాను, రైట్ క్లిక్ చేసి ఇలా రిమూవ్ అని కొట్టేస్తాను. చూడండి నేను రీజన్ అనే దాన్ని రిమూవ్ చేశాను. సో రిమూవ్ కాలం అని వచ్చింది చూడండి. సో ఇక్కడ స్టెప్స్ ఆటోమేటిక్గా ఉన్నాయి, మనకి ఏమేమి చేస్తున్నామో కూడా అప్లై అవుతుంది. సో అలాగే నెక్స్ట్ నేను పీపుల్లోకి వెళ్తే మీరు చూడొచ్చు ఇక్కడ కాలం 1, కాలం 2 ఉంది. ఆర్డర్లోనేమో ఆర్డర్ ఐడి, రో ఐడి, ఆర్డర్ డేట్ ఇలా ఉంది. కానీ పీపుల్ షీట్లోకి వెళ్తే కాలం 1, కాలం 2 ఉంది. సో ఇలా బదులు నాకు ఫస్ట్ ఉంది చూడండి పర్సన్ రీజన్, ఇది నాకు హెడ్డింగ్ కావాలనుకున్నాను. సో మనకి ఇక్కడ ఆప్షన్ ఉంది చూడండి యూజ్ ఫస్ట్ రో యాజ్ హెడర్. దీనిపైన క్లిక్ చేస్తే ఆటోమేటిక్గా చూడండి ఇప్పుడు పర్సన్ రీజన్ హెడ్డింగ్ అయిపోయింది. సో అలాగే రిటర్న్స్లోకి వెళ్తే ఇక్కడ కూడా అంతే ఉంది చూడండి
కాలం 1, కాలం 2, కాలం 3. దాని బదులు నాకు రిటర్న్ ఆర్డర్ ఐడి రీజియన్ కావాలి. సో నేను ఇక్కడ చూడండి క్లిక్ చేశాను, ఇక్కడ కూడా సేమ్. రైట్. సో ఇలా నాకు కావాల్సినట్టు నేను డాటాని ఎడిట్ చేసుకోవచ్చు ట్రాన్స్ఫార్మ్. ఓకే. సో దీని తర్వాత మనం ఇక్కడ ఆప్షన్ చూడండి, క్లోజ్ అండ్ అప్లై. సో దీనిలో క్లోజ్ అండ్ అప్లై అని కొట్టామనుకోండి, అది సేవ్ అయ్యి తర్వాత అది క్లోజ్ అయిపోతుంది. సో ఉట్టి అప్లై అని కొడితే సేవ్ అవుతుంది, ఉట్టి క్లోజ్ అని కొడితే అంటే సేవ్ కాకుండా క్లోజ్ అవుతుంది. సో క్లోజ్ అండ్ అప్లై అని క్లిక్ చేస్తాను. సో గుర్తుపెట్టుకోండి, క్లోజ్ అండ్ అప్లై. రైట్. ఇది క్లిక్ చేయగానే మనకి లోడ్ అవుతుంది మళ్ళీ మన డాటా, కొద్దిగా టైం తీసుకుంటుంది. ఓకే. ఇంకొకటి, ఏదైతే మనం చేంజెస్ చేసామో అది మన పవర్ బిఐలోనే ఎఫెక్ట్ అవుతుంది. ఓకే. సో ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక కాలం తీసేసాను, ఎక్సెల్ షీట్లో, ఒరిజినల్ ఎక్సెల్ షీట్లో అది ఎఫెక్ట్ పడదు, ఒరిజినల్ ఎక్సెల్ షీట్ ఎలా ఉందో అలానే ఉంటుంది. రైట్. సో మనం ఏదైతే చేంజెస్ చేస్తున్నామో టెంపరీగా పవర్ బిఐలోనే చేస్తున్నాం. ఓకే. రైట్. ఓకే. ఓకే. ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఇక్కడ చూపిస్తాను. ఇక్కడ ఇది ఇప్పుడు మనం ప్రెసెంట్ వచ్చేసి రిపోర్ట్ వ్యూలో ఉన్నాం కదా. సో ఇక్కడ టేబుల్ వ్యూలో మనకి ఆ టేబుల్ అనేది చూడొచ్చు. ఓకే. సో టేబుల్ వ్యూ అని క్లిక్ చేశాను. సో టేబుల్ వ్యూలో మనకి ఆర్డర్ కావాలి కాబట్టి చూడండి ఆర్డర్. సో దీనిలో వచ్చేసి మనకి రీజియన్ ఉందా చూడండి, రీజియన్ లేదు చూడండి, రీజియన్ అనేది డిలీట్ అయిపోయింది. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఎప్పుడన్నా మళ్ళీ మీకు ఏదైనా తప్పు చేశాము, మాకు రిటర్న్ కావాలనుకున్నాం అనుకో, ట్రాన్స్ఫార్మ్ డాటా ఇక్కడ ఆప్షన్ ఉంది చూడండి. సో దీనిపైన క్లిక్ చేస్తే ఆటోమేటిక్ మళ్ళీ పవర్ క్వెరీ ఎడిటర్ అనేది ఓపెన్ అవుతుంది. ఓపెన్ అయ్యి ఒక్క నిమిషం. ఓకే. ఓపెన్ అయింది చూడండి, ఓపెన్ అయింది కదా. సో దీనిలోకి వెళ్తే ఫర్ ఎగ్జాంపుల్ ఇందులో మనం ఒక చిన్న కాలంని డిలీట్ చేసాం కదా, ఏది రీజియన్ అని చూడండి, సిటీ, స్టేట్, కంట్రీ తర్వాత రీజియన్ అనేది దాన్ని డిలీట్ చేసాం. సో నేను ఇక్కడ చూడండి ఆల్రెడీ ఉన్నాయి కదా. సో దీన్ని రిమూవ్ కాలం ఉంది కదా, దీన్ని క్లిక్ చేసాను అనుకోండి, క్లోజ్ అని క్లిక్ చేసాను అనుకోండి. సో ఇంతకుముందు ఏదైతే డిలీట్ చేసావో అది మళ్ళీ తిరిగి వచ్చేస్తుంది మనకి. చూడండి ఇక్కడ క్లిక్ చేస్తే రిమూవ్, చూడండి రీజియన్ అనేది వచ్చేసింది. ఓకే. మళ్ళీ నేను ఇది సేవ్ అండ్ అప్లై అన్నా అనుకోండి, సేవ్ అండ్ అప్లై అన్నాం అనుకోండి, మళ్ళీ అది మళ్ళా మన ఇంతకుముందు మళ్ళీ మన టేబుల్కి వెళ్ళి చూద్దాం. ఓకే. సో టేబుల్కి వెళ్ళి చూద్దాం అయిందో లేదో. రైట్. చూడండి లాస్ట్లో వచ్చింది. రైట్. సో ఇలా మన రీజియన్ అనేది ఆటోమేటిక్గా అప్డేట్ అయ్యింది. రైట్. ఓకే. సో మనం ఇప్పుడు మన బార్ చార్ట్ మరియు కాలం చార్ట్ స్టార్ట్ చేద్దామా. రైట్. సో ఇప్పటివరకు మనం ఎలా డౌన్లోడ్ చేయాలి, ఎలా లోడ్ చేయాలి ఎక్సెల్ షీట్ అనేది ఇప్పటివరకు అంతా బేసిక్ నేర్చుకున్నాం. ఎక్సెల్ షీట్ ఎలా లోడ్ చేయాలి, దాన్ని ఎట్లా ట్రాన్స్ఫార్మ్ చేయాలి, చేయడం ద్వారా యూజ్ ఏంటి అనేది మనం ఈ వీడియోలో చూసాం. సో ఇప్పుడు మనం కాలం చార్ట్ చూడండి, స్టాక్ బార్ చార్ట్, స్టాక్ కాలం చార్ట్, క్లస్టర్డ్ బార్ చార్ట్, క్లస్టర్డ్ కాలం చార్ట్, అలాగే 100% స్టాక్డ్ బార్ చార్ట్, 100% స్టాక్డ్ కాలం చార్ట్ ఏంటి ఎంతో చూద్దాం. ఓకే. సో ఈ 6 ఇవాళ చూడబోతున్నాం. సో ఫస్ట్ నేను మన స్టాక్డ్ బార్ చార్ట్తో స్టార్ట్ చేయబోతున్నా. దీనిపైన క్లిక్ చేస్తాను. ఓకే. రైట్. సో దీనిలో ఫస్ట్ నేను ఆర్డర్ నుంచి, ఓకే, సో దీన్ని కొద్దిగా మనం జూమ్ చేసుకుందాం, పెద్దగా చేసి పెట్టుకుందాం. రైట్. సో ఇందులో మనకి ఏం కావాలి, ఫస్ట్ ఇది బార్ చార్ట్ అంటే ఇలా ఉంటుందండి. చూడండి డిఫరెన్స్ ఏంటంటే బార్ చార్ట్, కాలం చార్ట్ క్లిక్ చేస్తే ఇలా వర్టికల్గా ఉంటుంది, బార్ చార్ట్ అంటే హారిజాంటల్, అంతే తేడా, మిగతావంతా సేమ్. ఓకే. సో ఫస్ట్ మనం చూద్దామా, ఫస్ట్ బార్ చార్ట్ నుంచి స్టార్ట్ చేసి మెల్లగా కాలంలోకి మూవ్ అవుదాం. ఓకే. సో ఫస్ట్ ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఎక్స్ యాక్సిస్, వై యాక్సిస్ అడుగుతుంది. ఎక్స్ యాక్సిస్ ఏంటి, వై యాక్సిస్ అంటే ఏంటి. ఓకే. సో వై యాక్సిస్ ఏమి ఇవ్వాలనుకుంటున్నారు, ఎక్స్ యాక్సిస్ ఏమి ఇవ్వాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇందులోకి వెళ్ళి నేను కంట్రీ తీసుకొని ఎక్స్ యాక్సిస్లో, వై యాక్సిస్లో వేయాలనుకుంటున్నాను. ఓకే. సో అలాగే నేను సేల్స్ ఉన్నాయి కదా, ఈ సేల్స్ వచ్చేసి ఎక్స్ యాక్సిస్లో వేయాలనుకుంటున్నాను. చూడండి. సో ఇక్కడ చూడండి యునైటెడ్ స్టేట్స్, ఆస్ట్రేలియా ఇవన్నీ వచ్చేసి మనకి ఏంటి, ఇవన్నీ కంట్రీస్ కదా, ఇవన్నీ వచ్చేసి వై యాక్సిస్. సో కింద ఉన్న చూడండి, ఈ కింద సేల్స్. ఓకే. సేల్స్ 2.m, 1.5m చాలా చిన్నగా ఉంది కదా, కొద్దిగా నేను జూమ్ చేస్తాను, దీన్ని కనిపిస్తుంది అనుకుంటున్నాను నేను. ఓకే. రైట్. ఓకే. సో లేదా ఇక్కడ మనకి ఫోకస్ మోడ్ ఉంటుంది, దీనిపైన క్లిక్ చేసినా చూడండి ఇక్కడ. రైట్. ఓకే. సో బ్యాక్ టు రైట్. సో ఇప్పుడు మనం దీన్ని ఒకవేళ సేమ్ ఇదే దాన్ని మనం కాలం చార్ట్లో ఎలా ఉంటుందో చూద్దామా. సేమ్ దీన్ని
ఇక్కడ ఉంది చూడండి, కాలం చార్ట్ అని క్లిక్ చేస్తే ఆటోమేటిక్ చూడండి ఇలా వచ్చేస్తుంది. అంతే తేడా, మిగతావంతా సేమ్. ఓకే, సో కాలం చార్ట్ బార్ చార్ట్ సేమ్ అండి, పెద్ద తేడా ఏం లేదు. రైట్, ఓకే. ఫర్ ఎగ్జాంపుల్ దీనిలో మీరు ఏమైనా చూడాలనుకుంటే, ఇంకా చేంజెస్ చేయాలనుకుంటాం. సో మనకి ఇక్కడ చాలా ఆప్షన్స్ ఉన్నాయి, 1 by 1 నేర్చుకుందామా? రైట్. సో ఫస్ట్ ఇక్కడ లెజెండ్ అని ఉంది చూడండి. లెజెండ్ అంటే లెజెండ్, ఎప్పుడైతే మీరు లెజెండ్ అనేది ఇంకొక కాలం తీసుకుంటారో అప్పుడే మనకి స్టాక్డ్ చార్ట్ అనేది క్రియేట్ అవుతుంది. ఓకే, స్టాక్డ్ చార్ట్. ఫర్ ఎగ్జాంపుల్ ఓకే, కేటగిరీ ఉంది కదా, సో దీన్ని నేను ఏం చేస్తాను, ఇక్కడ లెజెండ్ అని చూడండి, దీనిపైన క్లిక్ చేస్తాను. క్లిక్ చేయగానే మీకు ఓకే, మీకు ఇంతకుముందు కేటగిరీ చూపించాలి కదా, ఒకసారి కేటగిరీలోకి వెళ్తే చూడొచ్చు మనం. సో కేటగిరీ తీసుకెళ్తాను. ఓకే, సో మనకి ఇది టేబుల్ అండి. టేబుల్లో వచ్చేసి కేటగిరీస్లో మనకి ఏమేమి ఉన్నాయి ఆప్షన్ చూడండి, 3 ఆప్షన్స్ ఉన్నాయి: ఫర్నిచర్, ఆఫీస్ సప్లై, టెక్నాలజీ. ఓకే, సో ఇప్పుడు మనం కేటగరైజ్ చేసినప్పుడు ఏమవుతుంది, బ్లూ కలర్ అనేది ఫర్నిచర్, ఈ డార్క్ బ్లూ ఉంది చూడండి, ఇది ఆఫీస్ సప్లై, ఇది ఆరెంజ్ కలర్లో ఉంది కదా, ఇది టెక్నాలజీ. ఓకే, టెక్నాలజీ. సో దీన్ని మనం ఇష్టంన్నట్టుగా చేసుకోవచ్చు, దీన్ని కలర్ చేంజ్ చేసుకోవచ్చు, దీన్ని మళ్ళీ కాలం చార్ట్ చేసుకోవచ్చు. ఈ నేమ్స్ ఉన్నాయి కదా, ఈ నేమ్స్ని ఎడిట్ చేసుకోవచ్చు, పైన హెడ్డింగ్ని ఎడిట్ చేసుకోవచ్చు. మొత్తం టేబుల్ని ఎలా ఎడిట్ చేయాలో 1 by 1 చూద్దామా? రైట్. సో మనకి ఇక్కడ చూడండి, ఇక్కడ ఫార్మాట్ యువర్ విజువల్స్, ఈ విజువల్ని ఫార్మాట్ చేయడానికి మనకు ఆప్షన్స్ ఉన్నాయి. సో దీనిపైన క్లిక్ చేస్తాను. రైట్. సో ఫస్ట్ ఎక్స్ యాక్సిస్, వై యాక్సిస్ని ఎలా చేయాలి అనుకుంటున్నాను. ఫస్ట్ ఇదే ఉంచుకుందాం అనుకుంటే ఇలానే. ఓకే, సో వై యాక్సిస్లో మనకు వచ్చేసి ఇది వై యాక్సిస్ కదా. ఓకే, సో వై యాక్సిస్లో వాల్యూస్ని బోల్డ్ కావాలనుకుంటే ఇక్కడ చూడండి, యునైటెడ్ స్టేట్స్, ఆస్ట్రేలియా, ఫ్రాన్స్, చైనా, ఇవన్నిటి బోల్డ్ అని క్లిక్ చేసా అనుకోండి, చూడండి ఇవన్నీ బోల్డ్ అయ్యాయి. కొద్దిగా సైజ్ ఇంక్రీజ్ చేద్దామంటే చూడండి 10, 11, చూడండి ఇలా సైజ్ అనేది ఇంక్రీజ్ అయ్యాయి. రైట్. సో కలర్ బ్లాక్లో ఎందుకు, నాకు రెడ్లో కావాలనుకున్నాను అనుకో, రెడ్ అని క్లిక్ చేస్తే చూడండి రెడ్లో వచ్చింది. పేర్లు ఏ కలర్లో కావాలంటే ఆ కలర్లో రావచ్చు. సో అదే కాకుండా మనకి టైటిల్ కూడా మనం చూస్ చేసుకోవచ్చు. ఓకే, సో టైటిల్ వచ్చేసి ఇక్కడ ఆన్ ఉంది చూడండి, ఫస్ట్ ఆన్ ఉందో లేదో చెక్ చేసుకోవాలి. ఓకే, టైటిల్లో. ఓకే, సో టైటిల్లో మళ్ళీ ఏ కలర్ కావాలి అనేది కూడా మనం సెలెక్ట్ చేసుకోవచ్చు. ఓకే, సో లేఅవుట్స్ కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇది ఓన్లీ వై యాక్సిస్ సంబంధించింది. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ టైటిల్లో చూడండి, షో టైటిల్ నుంచి దీన్ని కూడా కొద్దిగా బోల్డ్ చేద్దాం. ఓకే, మనం టైటిల్ ఇవ్వలే కదా. రైట్, టైటిల్ ఇక్కడ కనిపిస్తుందా మీకు, ఇక్కడ కంట్రీ. ఓకే, ఈ కంట్రీ ఉంది కదా, సో దీని సైజు నేను ఇంక్రీజ్ చేయాలనుకుంటా. చూడండి కంట్రీ అనేది ఇంక్రీజ్ అవుతుంది కదా, కొద్దిగా బోల్డ్ అని క్లిక్ చేస్తే బోల్డ్ అవుతుంది చూడండి. రైట్. ఓకే, సో ఈ వై యాక్సిస్ యొక్క టైటిల్ కంట్రీ. రైట్. ఓకే, సో అలాగే మళ్ళీ లేఅవుట్ కూడా. ఓకే, సో లేఅవుట్ అలాగే ఎక్స్ యాక్సిస్లో కూడా చేంజ్ చేసుకోవచ్చు. ఇక్కడ చూడండి నంబర్స్ చాలా డల్గా ఉన్నాయి కదా, సో దీన్ని మనం ఈ నంబర్స్ని కూడా మనం చేంజ్ చేసుకోవచ్చు అండి. ఓకే, సో ఎక్స్ యాక్సిస్ రేంజ్ కావాలంటే రేంజ్, లేదా మనకు వాల్యూస్ ఎలా కనిపించాలి, ఇది కూడా సైజ్ ఇంక్రీజ్ చేద్దాం. చూడండి 15 పెట్టుకుందాం. చూడండి దీన్ని కూడా మనం కొద్దిగా బోల్డ్ చేద్దాం. రైట్. ఓకే, సో అలాగే మనకి టైటిల్ చూడండి, సమ్ ఆఫ్ సేల్స్ అసలు కనిపించనే లేదు, అది కనిపించలేదు కాబట్టి కొద్దిగా సైజ్ని ఇంక్రీజ్ చేద్దాం. సమ్ ఆఫ్ సేల్స్ కొద్దిగా సైజ్ ఇంక్రీజ్ చేసి దాన్ని కూడా బోల్డ్ చేద్దాం. సో సమ్ ఆఫ్ సేల్స్ని మనం బ్లూ కలర్లో పెడదాం. ఓకే, అలాగే కంట్రీ ఎక్స్ యాక్సిస్లో ఉంది కదా. ఓకే, ఎక్స్ యాక్సిస్లో వై యాక్సిస్లో టైటిల్ ఉంది కదా కంట్రీ, దాన్ని మనం ఎల్లోలో పెడదాం. ఎల్లో ఆపోజిట్లో కాంట్రాస్ట్ అవుతుంది. ఓకే, సో డార్క్ బ్లూలో పెడదాం. రైట్. సో ఇలా మనం టైటిల్ అనేది చేంజ్ చేసుకోవచ్చు. ఓకే, ఎక్స్ యాక్సిస్లో కానీ వై యాక్సిస్లో కానీ. ఓకే, లెజెండ్ ఇందాక మనం కేటగిరైజ్ ఇచ్చాం కదా, ఇక్కడ చూడండి ఈ టైటిల్ ఉంది కదా, దీంట్లో కూడా మనం చేంజెస్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ దాని టెక్స్ట్ ఉంది కదా, ఓకే, దాని టెక్స్ట్ని కూడా కొద్దిగా బోల్డ్ చేసుకోవచ్చు. చూడండి బోల్డ్. సో దాని సైజుని కూడా ఇంక్రీజ్ చేసుకోవచ్చు. చూడండి ఆ టెక్స్ట్ని కూడా మనం ఇంకేదైనా కలర్ ఇవ్వచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ డార్క్ పింక్లో ఇస్తాను చూడండి. సో ఇలా మనం చేంజ్ చేసుకోవచ్చు. ఓకే, సో టైటిల్ కేటగిరీ. ఓకే, సో కేటగిరీ. సో ఇలా మనం చేంజెస్ అనేది చేసుకోవచ్చు. నెక్స్ట్ గ్రిడ్ లైన్స్ మీకు కావాలనుకుంటే ఆల్రెడీ మనకి గ్రిడ్ లైన్స్ కనిపిస్తున్నాయి చూడండి. ఇంకా కొద్దిగా డార్క్ కావాలనుకుంటే డార్క్. ఓకే, బ్లాక్ కలర్ అని పెట్టారనుకోండి చూడండి డార్క్ ఇలా కనిపిస్తున్నాయి గ్రిడ్ లైన్స్. ఓకే, 1.5
ఓకే సారీ 1.5 M 1.0 M. సో ఇలా కనిపిస్తాయి. సో ఇదే కాకుండా జూమ్ స్లైడర్. ఓకే, జూమ్ స్లైడర్స్ చూడండి. జూమ్ స్లైడర్స్ ఇప్పుడు నేను ఆన్ అని పెట్టాను అనుకోండి, ఇలా జూమ్ చేసుకోవచ్చు. ఓకే, జూమ్ స్లైడర్, స్లైడ్ లేబుల్. ఓకే, సో ఇలా జూమ్ చేసుకోవచ్చు. చూడండి, కిందికి వెళ్తుంది, పైనకి వెళ్తుంది. ఓకే, సో ఇలా. ఓకే, ఆఫ్ చేసేస్తున్నాను నేను జూమ్ స్లైడర్. సో అలాగే బార్. ఓకే, బార్. సో బార్లో మీకు ఫర్ ఎగ్జాంపుల్ ఓన్లీ ఫర్నిచరే కావాలనుకోండి, ఫర్నిచర్ అని క్లిక్ చేస్తే ఫర్నిచరే చూపిస్తుంది. ఓకే, ఫర్నిచర్ కాకుండా ఆఫీస్ సప్లై కావాలనుకోండి, ఆఫీస్ సప్లై చూపిస్తుంది. సో ఏది కావాలంటే అది. ఫర్ ఎగ్జాంపుల్ కలర్ అండి. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఫర్నిచర్ ఏ కలర్లో ఉంది, బ్లూలో ఉంది కదా. సో దీన్ని నేను కలర్ కాస్త ఎల్లోలో చేస్తా. ఓకే, ఎల్లో కలర్ చూడండి. సో ఇలా కలర్ కూడా చేంజ్ చేసుకోవచ్చు, రైట్. సో అలాగే బార్డర్స్ కూడా ఇక్కడ చూడండి, బార్డర్స్ కూడా లైట్గా ఉంటే డార్క్గా ఇవ్వచ్చు. ఓకే, బార్డర్స్ కూడా ఆన్ చేసి. ఓకే, సో దీనిలో కూడా మనం థిక్నెస్ అని ఇవ్వచ్చు, ఎంత థిక్నెస్ కావాలంటే అంత థిక్నెస్. సో ఇది మన బార్డర్ కలర్. ఓకే, సో అలాగే బార్స్, జూమ్ స్లైడర్స్. సో ఇలా 1 by 1 చేసుకుంటూ వెళ్ళొచ్చు. ఓకే, రైట్. బార్స్ తర్వాత మనం నెక్స్ట్ వచ్చేసి రిబ్బన్స్. ఓకే, చూడండి, రిబ్బన్స్ కూడా మనకు కావాల్సినట్టు ఇచ్చుకోవచ్చు. ఆల్రెడీ అవి కొద్దిగా ఇంతకుముందే బాగానే ఉండేది, ఇంతకుముందే బాగుంది. ఓకే, రైట్. నెక్స్ట్ డాటా లేబుల్స్లో మనకి ఇక్కడ చూడండి, ఇలా లేబుల్స్ అంటే డైరెక్ట్గా మనకి 0.74 ఇలా 0.72 దీనిలోనే మనకి వచ్చేస్తాయి మెజర్మెంట్ అనేది, రైట్. సో దీన్ని కూడా నేను ఆఫ్ చేస్తున్నాను, డాటా లేబుల్స్. ఓకే, రైట్. సో అదే కాకుండా మనకి టోటల్ లేబుల్స్ అంటే ఇక్కడ ఇస్తుంది చూడండి అమౌంట్. ఓకే, సో ఇలా కూడా సేల్స్ అమౌంట్ ఇస్తుంది, దీన్ని కూడా నేను ఆఫ్ చేస్తున్నాను. సో ఇదే కాకుండా మనకి ఇంకా బ్యాక్గ్రౌండ్ కూడా సెట్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ బ్యాక్గ్రౌండ్లో నేను ఏదైనా పిక్చర్ ఇవ్వాలనుకున్నాను అనుకోండి, పిక్చర్ కూడా ఇవ్వచ్చు. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఎవరైనా ఫోటో ఇవ్వాలనుకుంటున్నాను అనుకోండి, ఏమైనా ఫోటో పెట్టాలనుకుంటే కూడా మనం ఫోటో పెట్టుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక ఫోటో సెలెక్ట్ చేస్తాను డెస్క్టాప్ పైన. ఓకే, నా ఫోటో ఉంది కదా, నా ఫోటో ఇలా క్లిక్ చేస్తాను. చూడండి, ఇట్లా బ్యాక్గ్రౌండ్ ఫోటో కూడా వస్తుంది, రైట్. సో దీన్ని రిమూవ్ చేస్తున్నాను నేను ఫోటో. సో ఇలా మనం బ్యాక్గ్రౌండ్లో ఫోటో కూడా ఇవ్వచ్చు, రైట్. ఓకే, సో ఇలా మనం ఫార్మాట్ అనేది చేసుకోవచ్చు. ఇప్పటివరకు మనం ఫార్మాట్ మాత్రమే చూసాం. ఓకే, సో ఇప్పుడు మనం ఫిల్టర్ గురించి చూద్దాం. ఫిల్టర్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ కేటగిరీస్లో చూడండి, పుట్టి నీకు ఫర్నిచరే కావాలనుకున్నాను అనుకోండి, ఫర్నిచరే చూపిస్తుంది. చూడండి, ఓన్లీ ఆఫీస్ సప్లై కావాలనుకుంటే ఆఫీస్ సప్లై అని చూపిస్తుంది. ఒకవేళ ఈ టెక్నాలజీ మాత్రం ఆరెంజ్ కలర్దే కావాలంటే ఇలా ఇండివిజువల్గా ఫిల్టర్ చేసుకోవచ్చు. లేదా మీకు ఇదే కాకుండా మనకి వేరే మన సమ్ ఆఫ్ సేల్స్. సో జనరల్గా మనకి టెక్స్ట్ ఉందనుకోండి, టెక్స్ట్లో ఇలా వస్తాయంటే ఇలా ఆప్షన్స్ వస్తాయి చూడండి. ఓన్లీ ఏది సెలెక్ట్ చేసుకోవాలా, ఏ నేమ్ సెలెక్ట్ చేసుకోవాలా, ఇలా వస్తుంది టెక్స్ట్లో. ఓకే, సో టెక్స్ట్లో నేమ్ ఎలా సెలెక్ట్ చేసుకోవాలి అనేది మాత్రమే వస్తుంది. కాకపోతే మనకు వచ్చేసి సేల్స్ ఏంటంటే మనకి న్యూమరికల్ ఉన్నాయా, న్యూమరికల్లో మనకి లెస్ దాన్, గ్రేటర్ దాన్, ఈక్వల్ టు ఇలా కూడా వస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్ లెస్ దాన్. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ నాకు 1 M కన్నా ఎక్కువ వద్దనుకున్నాం అనుకోండి, 1 M వరకు అప్లై ఫిల్టర్ అని అనుకోండి. ఓకే, ఇంకొక నంబర్ తగ్గిద్దాం, అప్లై ఫిల్టర్ అని అనుకోండి. చూడండి, అంటే 1 M కన్నా ఎక్కువ ఉన్నవి ఇక్కడ కనిపించట్లేదు చూడండి. సో ఈ లెస్ దాన్ 1 M. సో ఇలా మనం ఫిల్టర్స్ కూడా చేసుకోవచ్చు, రైట్. సో నేను మళ్ళీ తీసేస్తున్నాను, రిమూవ్ చేస్తున్నాను. క్లియర్ ఫిల్టర్ ఉంటుంది ఇక్కడ, ఇది క్లిక్ చేస్తాను చూడండి, రైట్. సో ఇలా మనం చేసుకోవచ్చు, ఇష్టమైనట్టు ఫిల్టర్ చేసుకోవచ్చు, ఫార్మాట్ చేసుకోవచ్చు, రైట్. ఓకే, సో దీన్నే మనం ఒకవేళ మీరు కాలం చార్ట్లో చూడాలనుకుంటే ఇలా క్లిక్ చేస్తే కాలం చార్ట్లో వస్తుంది చూడండి, రైట్. సో మరి ఈ స్టాక్ అంటే అఫ్కోర్స్ లెజెండ్ అనేది వాడితేనే మనకి ఈ స్టాక్ చార్ట్ అనేది వచ్చింది చూడండి. స్టాక్ బార్ చార్ట్ కానీ స్టాక్ కాలం చార్ట్. మరి ఈ క్లస్టర్ బార్ చార్ట్, క్లస్టర్ కాలం చార్ట్ అంటే ఏంటో చూద్దామా. సో స్టాక్లో ఇక్కడ చూడండి, ఎల్లో, బ్లూ, ఆరెంజ్ ఇట్లా స్ట్రేట్ ఒకటే దాంట్లో చూపిస్తుంది కదా. సో అలా కాకుండా సపరేట్గా చూపిస్తుంది మన క్లస్టర్లో. చూడండి, క్లస్టర్లో నేను క్లస్టర్ క్లిక్ చేస్తాను చూడండి, ఎల్లో సపరేట్, బ్లూ సపరేట్, ఆరెంజ్ సపరేట్.
సో సపరేట్గా చూపించేది మనకి వచ్చేసి మన క్లస్టర్ చార్ట్ అంటాం. ఒకేసారి అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 0.7 దగ్గర అయిపోయింది కదా, దీని కంటిన్యూషన్లో మిగతా 0.6 వరకు, మళ్ళీ దీని కంటిన్యూషన్లో 0.8 ఉంది కదా. సో ఇలా చూపించడాన్ని మనం స్టాక్ అంటాం. సో ఇండివిజువల్గా చూపించడాన్ని మనం క్లస్టర్ చార్ట్, అదే తేడా. ఓకే, సో జనరల్గా బార్ చార్ట్ మీకు కాలం చార్ట్ తేడా తెలిసిపోయింది కాబట్టి. ఇంకొకటి వచ్చేసి మనకి ఇక్కడ ఇంకోటి ఉంది చూడండి, 100% బార్. 100% కాలం చార్ట్ బార్ చార్ట్ అంటే ఏంటంటే 100% స్టాక్ కాలం చార్ట్, 100% స్టాక్ బార్ చార్ట్ అంటే స్టాక్ లాగానే, కాకపోతే స్టాక్లో ఏమంటే అమౌంట్ తీసుకుంటుంది, ఇదేమో పర్సంటేజ్ బట్టి. చూడండి, క్లిక్ చేసి అనుకోండి, చూడండి 100% మనకి ఇక్కడ ఎక్కడ కానీ మనకి నంబర్స్ లేవు. 100%లో మీ యొక్క 100%లో మీ యొక్క ఫర్నిచర్ ఎంత 32%. చూడండి, ఆఫీస్ సప్లై 31%, టెక్నాలజీ 36%. అదే యుఎస్, అదే ఆస్ట్రేలియాకి వెళ్ళా అనుకోండి, చూడండి ఆస్ట్రేలియాలో ఫర్నిచర్ 36.67%, ఆఫీస్ సప్లై 26%, మరియు టెక్నాలజీలో 36%. సో ఇక్కడ ఏమైంది, ప్రతిదాన్ని 100% తీసుకొని చేస్తున్నాం. అంటే మనకి ఇక్కడ ఏది హైయెస్ట్ అనేది తెలియదు. మనకి ఏం తెలుస్తుంది అంటే ఒక దాంట్లో ఇన్వెస్ట్ చేస్తే ఎంత పర్సంటేజ్ ఫర్నిచర్కి ఇన్వెస్ట్ చేసాం, ఎంత పర్సంటేజ్ సప్లైకి, ఆఫీస్ సప్లైకి, ఎంత పర్సంటేజ్ టెక్నాలజీకి యూజ్ చేసాం అనేది మాత్రమే ఇక్కడ మనకి తెలుస్తుంది. రైట్. సో ఇది వచ్చేసి మన కాలం 100% స్టాక్ కాలం చార్ట్. సో స్టాక్ కాలం చార్ట్ లాగానే ఉంటుంది, కానీ పర్సంటేజ్ ఇందులో మనకి టోటల్ అమౌంట్ కాకుండా పర్సంటేజ్ బట్టి వస్తుంది. సో చూశారు కదా ఈ వీడియో. సో మీకు స్టాక్ బార్ చార్ట్, స్టాక్ కాలం చార్ట్ అన్న, మరియు క్లస్టర్ బార్ చార్ట్, క్లస్టర్ కాలం చార్ట్ మళ్ళీ ఒకసారి చూపిస్తాను. స్టాక్ కాలం చార్ట్ అంటే ఇలా వస్తుంది. ఓకే, దీంట్లో మొత్తం ఒకటే దాంట్లో ఇంక్లూడ్ అవుతుంది, కాకపోతే మనకి అమౌంట్ అంటే సేల్స్ అమౌంట్ బట్టి వస్తుంది. ఓకే, సో అదే మనకి క్లస్టర్ దాంట్లో సపరేట్ వస్తుంది. చూడండి, ఫర్నిచర్ వేరు, ఆఫీస్ సప్లై వేరు, టెక్నాలజీ. మళ్ళీ మనకి 100% స్టాక్లో ఒకే దగ్గర వస్తుంది, కానీ పర్సంటేజ్ రూపంలో వస్తుంది. రైట్. సో ఇలా మనం ఇవ్వండి మొత్తం 3 కాలం చార్ట్, బార్ చార్ట్. కాలం చార్ట్లో స్టాక్ కాలం చార్ట్, 100% స్టాక్డ్ కాలం చార్ట్, మరియు క్లస్టర్డ్ కాలం చార్ట్. ఓకే, అలాగే బార్ చార్ట్ కూడా సేమ్. రైట్. సో చూశారు కదండి వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా నా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ.